నా నామినేషన్ వచ్చేసి మా డాడీ పుల్లయ్య. మా డాడీని నామినేషన్ చేస్తున్నా. ఎందుకంటే బాస్, ఆ రోజు అసలుకి నేను ఆయన ఒక్క మాట అనలేదు. ఆయన పోయిండు, సరే పోయే ముందే చెప్పిన డాడీ ఇంటికాడ చేసినట్టు ఇలా చేయక అని చెప్పిన. ఆయన ఇంకా చేసిండు, అయిపోయింది కదా దానికి. ఆయన బయటికి వచ్చేసిండు. వచ్చినాక నేను అసలు ఏమనలేదు. ఇంత కంపులు ఎత్తున్నావు ఎందుకు ఇట్లా అని అడిగిన అంతే. ఆ రోజు ఒక్క మాట అడిగిన, ఇంక ఏమనంటే మళ్ళీ ఫీల్ అవుతారు మా డాడీ అలా అన్నట్టు ఏమనలేదు. నేను వచ్చి మీకు కెమెరా ముందే చెప్పుకున్నా, అంటే అది చూపేయడానికి బాస్ మీరు, ఆయనకు అప్పుడు తెలుస్తుంది. అమ్మ సిల్లి సిల్లి రీజన్స్ నామినేషన్ ఏంద్రా బాబు. నేను ఫస్ట్ అయిపోయినా డాడీ, నా రోజు మీ ఇద్దరు నన్ను ఇన్స్టాల్ చేసి దాన్ని కరెక్ట్ చెప్పినా. నేను చెప్పినాక నువ్వు మాట్లాడు బాబు. నువ్వు ఏం చెప్పినా నేను నువ్వు ఫస్ట్. సో ఇది బాస్ నాకు వచ్చేసి నేను అసలు ఏమనలే. ఇంకోటి ఏంటంటే ఆయన బట్టలు కూడా ఇలా పడితే ఆడు వేస్తున్నాడు. అసలుకి ఇంక ఏజ్ కాబట్టి ఆయన వేస్తాడు అనుకొని ఇంకా వదిలేస్తున్నాం అన్ని. కానీ ఇంకా మాకు మంచిగా అనిపిస్తలేదు. ఇంకా మేము ఆయన ఉంటే కూడా మాకు ఫ్రీగా ఉండడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఏమున్నా అన్ని అబ్జర్వ్ చేసుకొని ఇంటికాడికి పోయినాక అదో రిజల్ట్ అంటాడు, మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నామినేషన్ చేసేస్తున్నా. ఇంకా సెకండ్ నామినేషన్ ఏం లేదు బాస్. ఇంకా వన్ మీద ఏదామన్నా నాకు ఏం పాయింట్స్ లేవు. కొంచెం నాతో మంచిగానే ఉన్నాడు కాబట్టి నా నామినేషన్ కూడా ఒకటే బాస్. థ్యాంక్ యూ. నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి మా డాడీ బాస్. ఎందుకంటే బాస్ ఆ రోజు ఫస్ట్ నేను మా అన్న అన్నాడు అనేసి ఏమనలేదు. ఆ రోజు నాకు కూడా ఫుల్ వాసన వచ్చింది. ఆ సౌండ్కి చాలా ఇరిటేషన్ వస్తుంది. సో దానికనే నేను ఆ రోజు అని అన్నాను తప్ప అంతకు మించి ఏం లేదు. అది నా ఫస్ట్ రీజన్. ఇంకో నెక్స్ట్ రీజన్ ఏంటంటే ఆయన గుర్గాలు కొట్టడం అస్సలు నచ్చలేదు బాస్. నాకు నైట్ నిద్ర వస్తలేదు ఫస్ట్. అది నా మళ్ళీ సిల్లీ రీజన్స్ నామినేషన్ ఏంద్రా బాబు. సిల్లీ రీజన్ ఏంది నువ్వు చెప్పింది నువ్వు మరి నువ్వు ఏం చెప్తున్నావురా? ఈ సిల్లీ రీజన్ కాదారా మరి? నువ్వు ఏ రీజన్ చెప్పినావు మరి? నీవి సిల్లీ రీజన్స్, నావి కాదు. నేను కరెక్టే చెప్పిన. ఆ రోజు మీ ఇద్దరు నన్ను ఇన్స్టాల్ చేసి కరెక్టే చెప్పిన నేను. నాది అయిపోలే చెప్పేది. మాట్లాడుకోరా భయ్, మాట్లాడి అయిపోలే. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, నువ్వు మాట్లాడించినా, నువ్వు మాట్లాడి నేను కూడా మాట్లాడి అని నువ్వు. నేను మాట్లాడేది కదా నువ్వు, వాడు పంది మాట్లాడేది కదా మధ్యలో. నేను చెప్పినాక నువ్వు రా, అప్పుడు చూడు. అరే పండుకున్నప్పుడు వచ్చి నీ అమ్మ షోలో గుయ్య 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 అంటే ఎవడు పండుకుంటాడు బాస్? అసలు నిద్ర వస్తలేదా రాజు? ఆయన వల్ల మేము నిద్ర పోలేకపోతున్నాం. లంగ పనులు ఏనికి వస్తలేదు. ఆయన ఉంటే ప్రతిసారి అరే మా డాడీ ఉండనుకొని ఏం చేయలేకపోతున్నాం. మా డాడీ బయటికి వెళ్ళిపోతే మేము ఏమైనా చేసుకోవచ్చు అని అనుకుంటున్నాం. అది నా సెకండ్ రీజన్ బాస్. సో దానికని నేను మా నాన్నని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. అరే నువ్వు నన్ను ఒక్కని చేసినట్టు కాదు, వాన్ కూడా వేయాలి నువ్వు నామినేషన్. వాన్ వల్లనే కదా నువ్వు చెప్పింది అంటున్నావు కదా, వాన్ కూడా వేయాలి నామినేషన్. చెప్పేసిన రీజన్స్ నువ్వు ఒప్పుకోపోయినా ఈ బాస్ గారు ఏం చెప్పారు, 2 నామినేషన్స్ ఉంటాయి అన్నారు. నేను నా ఒక్కటే, నువ్వు ఒక్కడే నా నామినేషన్ అంతే. నాకు రీజన్ అంతే మరి, లేదు నాకు రీజన్ మరి. అవును, వాన్ మీద కూడా రీజన్ చెప్పి చేయాలి నామినేషన్. నన్ను ఒక్కనే కాదు చేసేది నువ్వు. ఎందుకు చేస్తా? నేను చెయ్యను. నాకు ఒక్కటే రీజన్. బాస్ ఏమని చెప్పారు, అది మీ ఇష్టం ప్రకారం అన్నారు. 2 చేసుకోవాలి లేకపోతే ఒకటే చేసుకోవాలి. నేను ఒకటి మిమ్మల్ని చేసి పడేసిన, మా అన్న నేను చేయను. చేసుకోక అవసరం లేదు రా బై, నువ్వు పేపర్ చింపి అన్నాడు. సో అది బాస్ వచ్చేసి నా రీజన్. సో మా డాడీ. సో బాస్ నేను కూడా ఒకటే నామినేషన్. నా సెకండ్ నామినేషన్ ఏం లేదు.